సుప్రీంకోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదంట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 18, 19లో నేను ముఖ్యమంత్రి. వివేకానంద రెడ్డిని ఏం చేశారో మీరు చూశారు. ముఖ్యమంత్రిగా నిద్రలేస్తే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి టీవీ. నేను కూడా అయ్యో పాపం అన్నాను. ఇది సాక్షి పేపర్ని ఆలోచించలా, సాక్షి టీవీని ఆలోచించలా. నాలాంటి వాడు పప్పులో కాలేశాడు. అది అయిన తర్వాత వాళ్ళ కూతురు అడిగింది పోస్ట్ మార్టం చేయమని. మనకేమీ మొహమాటాలు లేవు, మనకేం సంబంధం లేదు కాబట్టి పోస్ట్ మార్టం చేయమన్నాను. పోస్ట్ మార్టం చేస్తే వాస్తవాలు బయట వచ్చాయి. ఎలాంటి వాస్తవాలు? గొడ్డలు తీసుకొని విపరీతంగా నరికితే రూమ్ అంతా నెత్తరు, బాత్రూమ్ అంతా నెత్తరు. అక్కడి నుంచి కుట్లేసి ఒక బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడిపోయారు. సాయంత్రానికి నా తండ్రి లేడు, ఉన్న పెద్ద దుక్కు చిన్నాన్న ఆయన్ను చంపేశారన్నాడు. తెల్లవారు నిద్రలేసింది. నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి చేసిన నిన్న నా మీద వేశారు. ఆ అమ్మాయిని కూడా మోసం చేశారు. పాపం మోసపోయింది. ఆయన చెప్పింది నమ్మింది. ఎన్నికలు అయిన తర్వాత అర్థం చేసుకునింది. కోర్టుకు పోయి ఎవరూ మాట్లాడకూడదని ఒక ఆర్డర్ తెచ్చారు. అంటే వాళ్ళు చేసిన మాట కానీ ఎవరన్నా మాట్లాడితే ప్రజలకు తెలిస్తే వాస్తవాలు అర్థమైతే వీళ్ళ కథ అంతమైపోతుందని. ఇప్పుడు అదే పద్ధతి.